సర్వాన్ని సృజించిన దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నారు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదండి. ఈ రోజున ఈ సర్వాన్ని సృజించిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు నాకు ఉన్న సమస్యల నుంచి మనల్ని దాటించలేరంటారా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. చెప్పండి, గట్టిగా బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సమస్యలు అలలు లాంటివి. చెప్పండి, సమస్యలు ఎలాంటివి? అలలు లాంటివి. సమస్యల్ని బట్టి ఆగిపోతున్నారా? అయ్యో ఏంటి ఎలా అని వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి సమస్యలు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. నిజమైన విశ్వాసి ఆ సమస్యలో ప్రభు కొరకు నిలబడతాడు. ఆమేన్, ఆమేన్. అలలు వచ్చి అవి వచ్చినట్లుగానే అవి వెనకకు వెళ్ళిపోతాయి. ఆమేన్, అవునా కదా? సమస్యలు అలలుగా ముందుకు వస్తాయి. అలలు మళ్ళీ వచ్చినవి అలానే ఉంటాయా? ఉండవు. అలలు వెంటనే వెనకాలకి వెళ్ళిపోతాయి. ఆమేన్. ఒక క్షణం పట్టదు, అంతేనా? వచ్చినవి వచ్చినట్టే వెళ్ళిపోతాయి. ఆమేన్. ఈ రోజున సమస్యలు కూడా ఎన్ని వచ్చినా వాటంతటా అవే లైమ్ అయిపోతాయి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రభు కార్యము చేసే దేవుడై ఉన్నారు. ఆ సమస్యలోనే మనం ధీటుగా నిలబడాలి. ఆమేన్. అపవాది మనల్ని ఎదురించి ఎంత బలహీనులుగా చేయాలని అనుకుంటూ ఉంటుంది, కానీ అపవాది మనల్ని ఏమి చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కంగారు పెట్టేస్తూ కదా, కంగారు పెట్టేస్తూ ఉంటుంది, భయపడేలాగా చేస్తూ ఉంటుంది. లేకపోతే ఆ సమస్యలు నేను బలహీనున్నేమో అనేటట్టుగా చేస్తుంది. కానీ మన దేవుడు గొప్పవాడండి. ప్రభుని ఆశ్రయిస్తే ఏంటండి, దేవుడు మనల్ని బలహీనులుగా కాదు బలవంతులుగా చేసే దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా. శబ్దమా, కాపాడే దేవుడు మన దేవుడు. నన్ను కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా. అలలు లేచినను, నా బలమంతా నీవేనయ్యా, 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 నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా, నన్ను కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, సుబలలు తెరచి నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా
చేతులు పైకెత్తి ప్రభు నామాన్ని స్తుతిద్దామా? చెప్పండి, మన బలమంతా ఎవరు? చెప్పండి. యేసే. అలలు రేగినను, తుఫాను ఎగిసినను, ఎగసెగిసి పడుతున్నాయా సమస్యలు? తట్టుకోలేకపోతున్నానమ్మా అంటున్నారా? కానీ జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. అలలు వచ్చినట్లుగా, తుఫాను ఎగిసినట్లుగా నీ జీవితంలో సమస్యలు తప్పవు. అయితే ఆ సమస్యల్లో నిలబడితేనే దేవుడు నీకు బలాన్నిచ్చి నడిపించే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెదిరిపోవాల్సిన అవసరం లేదు. ఆమేన్. చెప్పండి, యుద్ధము యెహోవాదే. చెప్పండి, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగున. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ప్రభు అద్భుతమైన రీతిలో మనందరితో మాట్లాడనై ఉన్నారు. చూద్దామా? దేవుడు మనందరితో మాట్లాడే విషయాలను, కొన్ని విషయాలను మనము ఈ రాత్రికాల సమయంలో ధ్యానిద్దాం. ఆమేన్, ఆమేన్. ప్రభు గొప్ప సహాయకుడై ఉన్నారు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈ రోజున ఒక ప్రశ్న, నీవు ఎవరి కోసం బ్రతుకుతున్నావు అనే ప్రశ్న. ఎవరి కోసం బ్రతుకుతున్నారు? చెప్పండి, చెప్పండి. నా బిడ్డల కొరకు బ్రతుకుతున్నారు, బిడ్డల కొరకే బ్రతుకుతున్నానండి అంటారు కొద్దిమంది. లేదా నా భర్త కొరకే బ్రతుకుతున్నానండి, లేకపోతే నా భార్య కొరకే బ్రతుకుతున్నానండి. బ్రతకాలి కదా కాబట్టి బ్రతుకుతున్నానండి. కొద్దిమందికి జీవితంలో అంటే లాస్ట్ జీవితానికి క్వశ్చన్ మార్కే. అవునా? క్వశ్చన్ మార్క్. ఏంటి నా జీవితం, ఏంటి నా పరిస్థితి, ఏంటి నా బ్రతుకు కదా? అవునా కాదా? కానీ కొద్దిమంది వ్యక్తులు వారి జీవితాన్ని ఎవరి కోసము నిలబడ్డారు, వారి జీవితంలో ఎవరి కోసము బ్రతికారో చూద్దాం. మనము నిజంగా వారిలాగుంటే మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. గమ్యము లేని జీవితాలుగా మన జీవితాలు ఉండకూడదు. ఇందాక చెప్పినట్లుగానే సమస్యలు వస్తూనే ఉంటాయి, ఇబ్బందులు, ఇరుకులు వస్తూనే ఉంటాయి. కానీ మనం ఎవరి కొరకు నిలబడుతున్నాము అనేది ప్రాముఖ్యమైనది. ఆమేన్. మనం ఎవరి కొరకు బ్రతుకుతున్నాము అనేది ప్రాముఖ్యమైనది. మనము సరైన గురి కలిగిన క్రైస్తవులుగా ఉన్నప్పుడు మన జీవితాలు అద్భుతంగా మార్చిపడతాయి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నీవు, నీ కుటుంబం కనుక ఈ వర్తమానాన్ని పట్టుకుంటే మీ కుటుంబ చరిత్రనే దేవుడు మార్చబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బోలో యేసు మసీకి జై. చెప్దాం, బోలో యేసు మసీకి జై. చూద్దామా? దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. దానియేలు గ్రంథము. జీసస్. ప్రతి ఒక్కరు కూడా బైబిల్స్ ఉన్న వారందరూ బైబిల్స్ తెరచి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము స్క్రీన్ పైన మీకు వాక్యము ఇవ్వబడుతుంది. దయచేసి జాగ్రత్తగా గమనించండి. ఒక నిమిషం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు నాకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఆమేన్. 9వ వచనము, 8, 9 వచనాలు చదువుతారా? ఓ జీసస్. పారసీయుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజగు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను.
ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మధ్యలో 7వ వచనం నుంచి మధ్యలో ఎవడైనా చేసిన ఎడల 7వ వచనాన్ని మనం పూర్తిగా చూసినట్లయితే అక్కడ చూడండి, రాజ్యపు ప్రధానుల, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుక ఖండితమైన చట్టమును స్థిరపరిచి దాన్ని శాసనముగా చాటింపచేయనట్లు యోచన చేసి, ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడను ఏ మనవి చేయకూడదు. ఇది శాసనం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఒకవేళ ఈ శాసనాన్ని ఎవరైనా ఈ రాజ్యంలో తిరస్కరిస్తే వారు ఎక్కడ ఉండాలి అంటే సింహపు బోనులో ఉండాలి. ఇది ఎందుకు ఎవరి కొరకు పెట్టారంటే ఇది కేవలం టార్గెట్ ఎవరికంటే దానియేలుకే. ఎవరికి టార్గెట్? ఎగ్జాక్ట్గా గురి దానియేలుకే. ఎందుకంటే దానియేలు దేవునికి ప్రార్థన చేస్తాడనే విషయము అక్కడ ఉన్న వారందరికీ తెలుసు. అయితే ఎదుగుతూ ఉన్నాడని ఆయన రాజుకి ఈయనంటే చాలా ఇష్టము. ఎందుకంటే ఈయన అన్నిట్లో చురుగ్గా ఉంటాడు దానియేలు. ఆ రాజ్యాంగంలోనే ప్రతి విషయంలో రాజు దానియేలును చాలా ఇష్టపడుతున్న వ్యక్తిగా దానియేలు ఉన్నాడు. అయితే ఈయనని ఎలా అయినా నాశనము చేయాలి, ఎలా అయినా తొక్కేయాలి, ఎలా అయినా పడేయాలని అక్కడున్న పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కలిసి పన్నాగము పన్నారు. అయితే రాజుకు ఒక మనవి చేసి, అయ్యా ఇలా కాదు కానీ ఏదైనా ఒకవేళ చూద్దాం, రాజు ఇలాంటి ఇది ఏదైనా చెప్తే ఒప్పుకుంటాడేమో చూద్దామని రాజుకే ఒక సలహా ఇచ్చి, ఏంటి అంటే 30 రోజుల వరకు ఏంటి రాజుకు కానీ రాజుకు తప్ప కదా. చూడండి చక్కని మాటలకు రాయబడింది. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కలిసి రానుక ఖండితమైన చట్టము స్థిరపరిచి దాన్ని శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసి, ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనను మానవుని యొద్దనైనను ఎవడను ఏ మనవి చేయకూడదు. రాజా, నీ యొద్ద తప్ప ఏ దేవుడికి ఏ మానవుడు మనవి చేయొద్దు. ఇది మన రాజ్యంలో మనం పాటించాలి అన్నప్పుడు రాజు కూడా దానికి ఎస్ అని చెప్పారు. అక్కడున్న వారందరూ దానిపైన సంతకాలు పెట్టి ఇది ఒప్పుకుంటున్నట్లుగా చేశారు. అయితే చూడండి, ఇది ఎవరి కొరకు చేశారంటే దానియేలు కొరకు చేశారు. కానీ దానియేలు ఏమో చేశాడు తెలుసా? అది ఆ శాసనము ఉంది అని తెలిసినా దేవుని విడిచిపెట్టలేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. భయంకరమైన పరిస్థితులు ముందున్నాయి. సింహపు బోన్లో ఖచ్చితంగా పడేస్తారో అని తెలిసినా కానీ దానియేలు మాత్రము ప్రభుకి మొరపెట్టడం మానలేదు. హల్లెలూయా. ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. 10వ వచనంలో ఎంత చక్కని మాటలు కదా. యెరూషలేము తట్టు ఆయన గది కిటికీలు తెరిచి ముమ్మారు ప్రభుకి ప్రార్థన చేయడం మాత్రం మానట్లేదు. ముందు ప్రమాదం ఉందని తెలుసు, దానియేలు కొరకే ఈ శాసనాన్ని వారు పెట్టారని కూడా తెలుసు. అన్నీ తెలిసినా కూడా ప్రభుని వదిలిపెట్టలేదు దానియేలు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒకవేళ మనమే అయితే, ఒకవేళ ఆ శాసనం ఏదో మన ఊరిలోనే ఒకవేళ ఉంటే ఎవరికి మనవి చేయొద్దు, రాజుకు తప్ప, ఊరు పెద్దవారికి తప్ప అసలు ప్రార్థన చేయొద్దు, ఏ దేవునికి మనవి చేయొద్దు అంటే మనం ఏం చేస్తామండి? వారు చెప్పిన మాటనే వింటాం, దేవుని వదిలిపెడుతూ ఉంటాం. కానీ ఇక్కడ అది జరగలేదు. దానియేలు మాత్రం ముమ్మారు ప్రార్థన చేయడం, ఎవరైతే ప్రార్థన చేయొద్దు అన్నారో కానీ వారి మాటను లెక్క చేయలేదు,
ప్రభు నమ్మదగిన దేవుడని ప్రభుని ఆశ్రయించడం మానకుండా నిత్యము దానియేలు ప్రార్థించాడండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా మనం చూసినట్లయితే 20 వచనంలో చూద్దామా? సింహపు బోనులో వాళ్ళు వేస్తారనే సంగతి తెలిసిన ప్రార్థన చేశాడు కదా. 20 వచనంలో మనం చూసినట్లయితే చదువుదాం. జీసస్, హల్లెలూయా. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా అని అతనిని అడిగెను. ఎవరి మాట అడుగుతున్నారంటే, రాజుకు తెలుసు దానియేలు ఏ తప్పు చెయ్యనివాడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు అన్నీ తెలుసు. అయితే ఈయనని సింహపు బోన్లో వేసేశారు. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నాడని. ఎందుకంటే శాసనం వచ్చింది కదా, దానియేలును ఖచ్చితంగా ఆ గృహలోనికి దింపాలనే వారు చేశారు ఈ పని. గృహలో దింపారు. అయితే రాజుకు ఎందుకో వేదన కలుగుతుంది. అయితే రాజు అంటున్నాడు, దుఃఖ స్వరముతో అంటున్నాడంట దానియేలుని. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు ఏమంటున్నాడండి? జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతన్ని అడిగెను. అందుకు దానియేలు సమాధానం ఇస్తున్నాడంట. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. 2 చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ. చూడండి, కానీ ఎన్ని పరిస్థితులు వచ్చినా దానియేలు మాత్రం నిలబడ్డాడు. నిలబడిన తర్వాత నిజంగా ఎంత భయంకరమైన పోరాటం. సింహాల గృహలో వేసిన తర్వాత ఎదురుగా ఉన్న సింహాలు దానియేలు తినేస్తాయా, తినేయవా? ఆకలితో ఉన్న సింహాలు రెడీగా ఉంటాయి ఆ మాంసం కొరకు. కానీ అన్నీ తెలిసినా కానీ అలాంటి భయంకరమైన పరిస్థితిలో దానియేలు ఎవరిని వదిలిపెట్టలేదు? దేవుణ్ణి వదిలిపెట్టలేదు. ఆయన దేవుణ్ణి వదిలిపెట్టలేదు. అందుకని 23వ వచనంలో మనం చూద్దాం. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గృహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా, బండ్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవారైనందున అతనికి ఏ హానియు కలగలేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఒకసారి 20-21 వచనాలు కూడా మనం చదువుదాం. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి తిని కనుక అతడు తన దూతలను నంపించి సింహాలు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా అనేను. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎంత మంచి మాటలు కదండి. హల్లెలూయా. రాజు అనుకున్నాడు ఇంకా దానియేలు పని అయిపోయిందని. అందుకనే ఆయన దుఃఖ స్వరముతో, దానియేలు, నీ దేవుడు, నువ్వు సేవిస్తున్న నీ దేవుడు రక్షింపగలిగినా అని అన్నప్పుడు దానియేలు ఇస్తున్న సమాధానం, అవునయ్యా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఎవరి దృష్టికి నిర్దోషి? దేవుని దృష్టికి నిర్దోషి. మనుషులు నన్ను నిర్దోషిగా ఎంచి ఉన్నారు, నేనేదో పెద్ద తప్పు చేశానని. అంతేనా? మనుషులు ఎలా అంటే ఎదుగుతుంటే ఎదగనివ్వరు. అవునా? అవునా కాదా? ప్రభులో ముందుకు సాగుతున్నాము అంటే ఒకరిని చూసి సంతోషపడాలి. ఒకరు దీవించబడుతున్నారంటే వారిని చూసి ప్రభులో ఆనందించాలి, ప్రభు నామని స్తుతించాలా. హల్లెలూయా. కానీ దానియేలు చుట్టూ ఉన్నవారు దానియేలుని బట్టి ఈర్ష్య పెట్టుకున్నారు. కానీ ఆ సమయంలో దానియేలు
భయంకరమైన పరిస్థితులు వచ్చినా ప్రభుని వదిలిపెట్టలేదు. హల్లెలూయా. అందుకని అంటున్నాడు దానియేలు, రాజా నేను నా ప్రభు దృష్టికి నిర్దోషిని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు దృష్టికి చెప్పండి నిర్దోషిని. అందుకే ఆయన దూతల్ని పంపి ఆ సింహాల నోర్లు మూయించాడు. హల్లెలూయా. ఏంటండి? సింహాల నోళ్ళు మూయించాడు. నాకు ఏ హాని కలగకుండా ఆయన నాకు తోడుగా ఉన్నాడు అని ఆ సింహపు గృహలో ఉండి సాక్ష్యం ఇస్తున్నాడు, ప్రభుని స్తుతిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అంతే, దేవుడు మనతో ఉంటే సింహాల నోర్లన్నీ కూడా మూయబడతాయి. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే మనుషుల దృష్టికి మనము దోషులం, కానీ దేవుని దృష్టికి మనం నిర్దోషులం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. లోపల గృహలో ఉంటే ఎంత దుఃఖం ఉంటుందో కదా, అవునా కాదా? కానీ ఎక్కడిది ఆ కాన్ఫిడెన్స్? అవునా? బా, ఏ రోజున నీకు కూడా అలాంటి శ్రమలు వస్తున్నాయి అనుకుంటా, నా వల్ల కావట్లేదక్క, అవునా, నా వల్ల కావట్లే ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు, నేనేమి చేయలేకపోతున్నాను, దిగులు పడుతున్నావా? అందరూ నన్ను దోషి అంటున్నారు, నేనేం తప్పు చేయలేదక్క. కానీ చెప్తున్నాను ప్రియ సహోదర సహోదరి, మనుషుల దృష్టికి నువ్వు దోషివేమో, కానీ దానియేలు చెప్తున్నాడు నా ప్రభు దృష్టికి నీ నిర్దోషి అని ఆయనకు తెలుసు. ఆమేన్. అదే మాట పట్టుకొని ధైర్యంగా ఉండు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? రాత్రికాల సమయంలో ఎంతమందితో ప్రభు మాట్లాడుతున్నారో నాకు ఇది తెలియదు, కానీ ప్రభు మాతోనే మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఎన్నో పోరాటాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు, రోజు 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 ప్రభులో ముందుకు వెళ్తున్నప్పుడు అనేకమైన సమస్యలు, ఎన్నో మాటలు వింటున్నాం. ఏంట్రా బాబు ఇదంతా? ఏం తెలుసని మాట్లాడుతున్నారు? అవునా, ఏం తెలుసు? ఎన్నో ఆటుపోటులు, పరిచర్లో ముందుకు వెళ్తుంటే ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, వినరాని మాటలు వింటున్నాం. పీతల స్వభావము ఒక ఎక్స్పోర్ట్ చేసే ఒక వ్యక్తి, మొన్న సేవకుడు చెప్పాడు, ఈ పీతల్ని వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే వ్యక్తి ఆ షిప్లో ఆ పీతలు ఉన్న ఆ డ్రమ్లోనో లేకపోతే ఆ ఏమంటారు టిన్స్లో, టిన్ పైన మూత పెట్టలేదంట. పక్కన వాడు టెన్షన్ పడిపోతున్నాడు, ఎందుకు సార్ వాటన్నిటిపైన మూతలు పెట్టలేదు, అవన్నీ కూడా ఎగిరి వెళ్ళిపోతాయి కదా అంటే అని చెప్తున్నాడంట. నువ్వేం టెన్షన్ పడకు, పీతలకు ఒక లక్షణం ఉంది, ఏంటో తెలుసా? ఒకటి పైకి వస్తుంటే వెంటనే ఒక 10 వచ్చి కిందకు లాగే స్వభావం అంట. పీతల స్వభావం ప్రయత్నిస్తూ ఉంటాయంట బయటికి రావాలని, ఆ టిన్లో నుంచో ఆ డ్రమ్లో నుంచి బయటికి రావాలని ప్రయత్నిస్తుంటే వెంటనే ఒక 10 పీతలు వచ్చి దానికి కిందకు లాగుతూ ఉంటాయంట. అందుకని నువ్వేం టెన్షన్ పడకు, ఆ టిన్లో నుంచి అవేం బయటికి రావు, అందుకనే వీటిపైన క్యాప్స్ పెట్టకపోయినా ఏం కాదు అని సమాధానం ఇస్తున్నాడంట. పీతల లక్షణం అది.
ఈ రోజున చాలామంది ఎన్నో విషయాల్లో ఎన్నో భయంకరమైన మాటలు మాట్లాడుతూ పని చేస్తున్న వారిపైన, దేవుని పరిచర్య చేస్తున్న వారిపైన ఏమి తెలుసుకోకుండా అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు. కానీ ప్రభువుకు స్తోత్రం, పిలిచింది మీరు కాదు బ్రదర్, పిలిచింది నా జీవము గల తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు. ఆమేన్. ఆయన నమ్మదగిన దేవుడు. ఈ చిన్న వయసులో ఇంత పరిచర్య మేము చేయగలుగుతున్నామంటే అది మా వల్ల కాదు, మా వల్ల కాదు. ఎన్నిక లేని మమ్మల్ని ప్రభువే ఎన్నుకున్నాడు. ఆమేన్, ఆమేన్. ఒకవేళ మనుషుల వల్ల ఎన్నిక చేయబడిన వారిమైతే ఎప్పుడో ఎక్కడో ఉండేవాళ్ళం, అసలు ఈ పరిచర్యకు వచ్చేవాళ్ళం కాదు. కానీ ఎన్నుకున్నది ప్రభు. ఈ 7 సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు, స్టిల్ ఈరోజు కూడా భయంకరమైన వేదన, అనవసరమైన మాటలు వింటుంటే చేయరాని వాటికి చేశామని ఏం మాట్లాడుతున్నారండి? ఒకరు ఎదుగుతుంటే ఓర్వలేని తత్వం. అప్పుడు నువ్వెలా దేవుని బిడ్డవవుతావు? ఒకరు ఎదుగుతున్నప్పుడు నువ్వు సంతోషిస్తేనే ప్రభు బిడ్డవి నువ్వు. ఆమేన్. ఒకళ్ళు ఎదుగుతున్నప్పుడు నువ్వు ఆనందించాలా, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్. ఇంకా పరిచర్య చేయాలి అని ప్రార్థన చేయాలి. నన్ను కూడా వాడుకోదేవా అని ప్రార్థన చేయాలి. ఆమేన్. కానీ చూడండి, దేవుడు నమ్మదగిన దేవుడు అండి. మనుషులు అన్నట్లుగా నోరుంది కదా, నరము లేని నాలిక ఎంతైనా మాట్లాడుతుంది. అవునా? నరం లేని నాలిక, నరం ఉండదు, ఎలా పడితే అలా మాట్లాడుతుంది. కానీ జీవము గల దేవుడు మా పక్షాన ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ఆమేన్. చాలా విరోధముగా లేచారు దానియేలుకి. ఆ సింహాల గృహలో దానియేలుని పడేసి ఇంకా ఆయనని హతము చేద్దాం అనుకున్నారు. కానీ వారి తరము కాలేదు. ఎందుకంటే దానియేలును ఆశ్రయించిన దేవుడు నమ్మదగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు కనుక. ఆమేన్. అందుకనే దానియేలు అంటున్నాడు, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని. ఆయన దూతల్ని పంపించి సింహాల నోలను మూయించి నాకు ఏ హాని కలగకుండా చేసి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడతాం. హల్లెలూయా. ఏ పరిస్థితులు వచ్చినా దేవుడే సహాయం చేస్తాడు. ఎందుకంటే నీవు దేవుని దృష్టిలో నిర్దోషివి. హల్లెలూయా. చెల్లి, ఈ రోజున పోరాటాలతో ఉన్నావా? అనరాని మాటలు, అనరాని మరి చేయరాని తప్పుకు చేశారు అని అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారా? భయపడకు బ్రదర్. బాధపడుతున్నారా? న్యాయం తీర్చేవారు లేరండి. నా తరపున ఏడుస్తున్నావా? అయ్యో నేను తప్పు చేయలేదు, కానీ చేశానని మాటలు అంటుంటే నా వల్ల అవ్వట్లేదు. నేను ఇంతకాలం నీతిగానే బ్రతికాను కదా, ఇంతకాలం యథార్థవంతుడిగా బ్రతికాను కదా, నాకెందుకు ఈ పరిస్థితిని అనుకుంటున్నావా? ఇదిగో ఒకటి జ్ఞాపకం ఉంచుకో, పిలిచింది నిన్ను మనుష్యుడు కాదు, దేవుడు. హల్లెలూయా. నీవు దేవుని దృష్టిలో నిర్దోషివి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ హానియు నీకు కలగకుండా ఆయనే నిన్ను కాపాడే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. నేటి రాత్రికాల సమయం నుంచి ఎందుకు చాలా వేదన కలుగుతుంది. ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఆ మాటల్ని బట్టి అరే క్రైస్తవులే మాట్లాడుతున్నారు. మీదే క్రైస్తవ జీవితం అండి. అసలు ఆ మనసు ఎలా ఒప్పుతుంది?
ఒకరిపైన అన్యాయంగా మాట్లాడుతుంటే, ఒకరి గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు? ఏం తెలుసు? వచ్చి చూస్తేనే కదా, వచ్చి చూసి మాట్లాడాలి, తెలవక మాట్లాడొద్దు. అయినా ప్రభు మిమ్మల్ని క్షమించును గాక, మీరు గొప్పవారగుతురు గాక. ఆమేన్. సేవకుడి పైన ఎన్నో మాటలు, ఏమేమో కేసెస్ ఉన్నాయని మాట్లాడుతున్నారు. నా గురించి మాట్లాడడం, నేనంట అసలు ఎంటెకే చదువుకోలేదంట, ఎంటెక్ చేయలేదంట, నేను అసలు కిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్ అనేదే లేదంట, అసలు దాంట్లో ప్రిన్సిపల్గా నేను చేయలేదంట. మరి మాకు తెలియదు ఇన్ని మాటలు. మిమ్మల్ని చూసి నవ్వాలో, మిమ్మల్ని చూసి జాలి పడాలో, అసలు మీ గురించి అసలు మిమ్మల్ని ఎలా ఎనలైజ్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. మీరన్నంత మాత్రాన అయిపోం కదా, అంతేనా? మీరన్నంత మాత్రానే ఎంటెక్ చేయకుండా ఉండం కదా, మీరన్నంత మాత్రానే ప్రిన్సిపల్ కాకుండా ఉండం కదా. ఏం తెలుసు, సాక్ష్యం ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు. ఒకరికి వేలు చూపించేటప్పుడు మనకి ఎన్ని వేళ్ళు మనల్ని చూపిస్తున్నాయో తెలుసుకొని మాట్లాడితే మంచిది కదా. పర్లేదు బ్రదర్, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం అంతే. కానీ చూడండి, దానియేలును హతం చేద్దాం అనుకున్నారు, కానీ దేవుడు ఏం చేశారో తెలుసా? దానియేలు అంటున్నారు 22వ వచనంలో, చదువు నవీన్. ప్రభు సెలవిచ్చినది ఏమనగా 22 దానియేలు 6వ అధ్యాయం 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతలను పంపించి నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేరము చేసిన వాడను కాను కదా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాదు కదా. రాజు అతి సంతోషభరితుడై దానియేలు గృహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బండ్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడినందున అతనికి ఏ హానియు కలగలేదు. రాజ ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చిన 24వ వచనం, ఎవరైతే దానియేలును హతం చేయాలనుకున్నారో, ఎవరైతే దానియేలు ఇంకా ఉండొద్దు, దానియేలు లేకపోతే మేమే రాజ్యం ఏలొచ్చు అనుకున్నారో, ఇదిగో వారు దానియేలుని ఎలా అయినా చంపేద్దాం అనుకున్నారు. కానీ రివర్స్ ప్లాన్ అంతా రివర్స్. ఏంటండి రివర్స్? దేవుడు కొడితే దిమ్మ తిరిగిపోవాల్సిందే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆమేన్. ఎందుకంటే మన దేవుడు న్యాయము చేసే దేవుడు. అందుకే చేద్దాం, సాయము చేసే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే అనే సహాయం చేసే దేవుడు. ధైర్యంగా ఉండండి. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలోనున్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలోనున్నా, ఇంకేమి కోరుకోనయ్యా.
ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా. సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే దేవుడు మన దేవుడు నాకుంటే చాలు యేసయ్యా, చాలు. మరొకసారి ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా. ఎవరు నిన్ను మోసం ఆప్తులైన వారే నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు నమ్మకమైన వాడు. నిలువకుండినా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా, అసలింకేమి కోరుకోనయ్యా, అసలింకేమి కోరుకోనయ్యా, అసలింకేమి కోరుకోనయ్యా. హల్లెలూయా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా. మోసపోయారా? నమ్మిన వారే మోసం చేస్తున్నారా? అనవసరమైన మాటలు, నిందలు, అవమానాలు, పోరాటాలు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. ఆయనని ఆశ్రయిస్తే ఆయనే మన జీవితముగా మనం మలుచుకుంటే, మన బ్రతుకంతా ఆయన అవుతే మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. ఏం పర్లేదు, నీవు మనుషుల దృష్టికి దోషివేమో, కానీ యేసే దృష్టికి నిర్దోషివి. అందుకే దానియేలు ఎవరైతే మోసం చేయాలనుకున్నారో, ఎవరైతే కృంగదీయాలనుకున్నారో, ఎవరైతే పడేయాలనుకున్నారో, అసలు ఈ రాజ్యంలోనే ఆయన ఉండద్దు అనుకున్నారో, ఆయన ప్రభుని వదిలిపెట్టలేదు కనుక, ఆయన ప్రభు దృష్టికి నిర్దోషి కనుక ఆయన ముమ్మారు ప్రార్థించాడు, ఆయన ప్రభుని ఆశ్రయించాడు. అందుకే అద్భుతమైన దేవుడు ఏం చేశాడో తెలుసా? చదువుదామా ఒకసారి? 24వ వచనం, 6వ అధ్యాయం 24వ వచనం. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గృహలో పడవేసి వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారు గృహ అడుగునకు రాకమునిపే సింహములు పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగలగొరికి పొడి చేసెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు
విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆమేన్. ఆమేన్. మన దేవుడు మామూలు దేవుడు కాదండి. సింహపు గృహలో ఉన్న దానియేలును ప్రభు దృష్టికి నిర్దోషి కనుక ఆయన ఆ సింహాల గృహలో నుండి పైకి తీసుకొచ్చి, ఇదిగో ఎవరైతే హతము చేయాలనుకున్నారో, ఎవరైతే నింద మోపారో, ఎవరైతే పడేయాలనుకున్నారో, ఎవరైతే ఇంకా దానియేలు ఉండద్దు అని అనుకున్నారో, ఇదిగో వారినే రాజు ఏమి చేశాడో తెలుసా? ఏం చేశాడండి? దేవుడు తలుచుకుంటే దేన్నైనా తారుమారు చేయగల అద్భుతమైన దేవుడే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. సీన్ అంతా రివర్స్ అయిపోయింది. సింహపు గృహలో ఉండవలసిన దానియేలు పైన ఉన్నాడు రాజుతో. నేనే రాజుతో ఉండాలి, ఇంకా దానియేలు లేకపోతే మాదే రాజ్యము అనుకున్న వాళ్ళు, అసూయ, కుళ్ళు, చాలా భయంకరమైన క్రోధము, ఇంకా దానియేలు చంపేయాలనే మనసు ఉన్నవారు ఏమైపోయారో తెలుసా? రాజు ఆజ్ఞ ఇవ్వగా ఎవరైతే దానియేలును చంపాలనుకున్నారో వారిని రాజు ఆజ్ఞ ఇస్తే వారిని, వారి పిల్లల్ని, వారి భార్యని ఎవరిని వదిలిపెట్టలేరు. వారి కుటుంబాలన్నిటినీ కూడా ఎక్కడున్నారండి? ఎక్కడున్నారు? దేవునికి విరోధముగా నిలబడితే అంతే. ఏంటి? దేవునికి వ్యతిరేకంగా నిలబడితే అంతే. దేవుని పని చేసే వారికి వ్యతిరేకంగా నిలబడిన, దేవుని నామానికి వ్యతిరేకంగా నిలబడిన అద్భుతకరమైన మాట 24వ వచనం. రాజు ఆజ్ఞయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహపు గృహలోను పడవేసిరి. ఎవరైతే నింద వేశారో వారిని తోలుకొని వచ్చి సింహము గృహలో పడవేసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. ఎవరెవరిని? వారినే కాదు, వారి కుమారులను, వారి భార్యలను కూడా ఆ సింహపు గృహలో పడేశారంట. అయితే చూడండి, వాని కుమారులను, వారి భార్యలను పడవేసిరి. వారు గృహ అడుగునకు రాకమునిపే సింహాల పాలయ్యిరి. అంటే ఇక్కడ ఇలా వేస్తూ ఉండగానే ఎవరు కింద క్యాచ్ పడ్డారంటారు? ఎవరు పట్టారు క్యాచ్? డైరెక్ట్గా పోయి సింహాల నోట్లో పడ్డారు వాళ్ళు. అంతే, సింపుల్. అంతేనా? వాళ్ళు కిందకి వెళ్ళకముందే, గృహ లోపలికి వెళ్ళకముందే వారు హతం అవ్వడం చూస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రియ సహోదర సహోదరి, ఈ రాత్రికాల సమయంలో కృంగిపోతూ ఉన్నావా? బలహీనుడు అయిపోతున్నావు. నిందలు, అవమానాలు, ఏంటి భయంకరమైన పరిస్థితి. కానీ ఎవరైతే నింద మోపుతున్నారో వారు ఏ విధంగా నిన్ను నాశనము చేయాలనుకుంటున్నారో, ఇదిగో దానియేలు పైన నింద మోపిన వారే సింహపు గృహలో నాశనమైనట్లుగా, ఇదిగో నీకు వ్యతిరేకంగా రూపింపబడిన వారు నాశనం అయిపోబోతున్నారు. వారే కాదు, వారి కుటుంబమంతా, వారి కుమారులు, వారి భార్యలు, ఎవరైతే వ్యతిరేకంగా ఏ మనుషుడైతే చేశాడో ఆ మనుషుణ్ణి బట్టి కుటుంబం అంతా పడవేశారు. అంటే ఆ సింహపు గృహలో వారు హతమైపోయారంట. హల్లెలూయా. చూడండి, అందుకనే జాగ్రత్తగా ఉండాలి. మన కుటుంబాలపైన శాపము రాకముందే మనం జాగ్రత్త పడాలి. ఒక మనుషుడి వల్ల కుటుంబం అంతటికి శాపం. కుటుంబం అంతా కాదు కదా, అంతే కదా? కుటుంబమా? కాదు. ఎవరైతే నింద మోపారో మనుషులు మాత్రమే. మరి మనుషుల్ని వాళ్ళని వేయొచ్చు కదా, కానీ దేవుడు ఏం చేశారు? కుటుంబం అంతటిని, ఎవరిని ఊరుకోరు. అంటే మనము చేసే పని మన కుటుంబాల పైన కూడా పడుతుంది. అందుకనే జాగ్రత్తగా ఉండాలి.
కుటుంబం అంతా చేయలేదు, కుటుంబం అంతా నిందేయలేదు. ఎవరైతే దానియేలుకు వ్యతిరేకంగా విరుద్ధంగా ఉన్నారో ఆ మనుషులు వారు నింద వేశారు. కానీ వారు వేసిన నింద ప్రభావము ఎవరిపైన పడిందంటే కుటుంబాలపైన పడ్డాయి. అందుకనే ప్రియ సహోదర సహోదరి, నీవు చేసే పని నీ కుటుంబము పైన ప్రభావితమవుతుంది. నీ తరతరాలు దీవించబడాలి, కానీ నీ తరతరాలు ఎన్నటికీ నాశనం అయిపోవద్దు. వారు చేసిన పని నిందకు దేవుడు ఊరుకోడు. ఆయన బిడ్డల పైన ఆయన శ్రేష్టమైన కనుదృష్టి ఉంటుంది, ఆయన స్పష్టమైన చూపు ఉంటుంది. ఎవరు ఏమి చెయ్యలేరు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వారిని బట్టి వారి కుటుంబాలకు శాపము, వారి కుటుంబాలు నాశనం అయిపోయాయి. రాత్రికాల సమయంలో దేవునికి వ్యతిరేకంగా నిలబడుతూ ఉన్నావా? ఏం చూసుకొని అంత గర్వము? ఏం చూసుకొని నేనే గొప్ప అనుకుంటున్నావా? వీళ్ళు కూడా దానియేలు నీ ఎలా అయినా తొక్కేయాలి, ఎందుకంటే రాజు ఆయన మాటే వింటున్నాడు, ఆయన నీతిమంతుడని యథార్థవంతుడని చాలా ఇంకా ఆయన చెప్పిందే రాజు వింటాడు. సో ఎలా ఆయన తొక్కేయాలి అనుకున్నారు. నువ్వు తొక్కేయాలనుకున్నావు, కానీ తొక్కబడింది నువ్వే. అందుకనే జాగ్రత్త. తొక్కేయాలని చూసిన వారే తొక్కేయబడ్డారు. వారే కాదు, వారి కుటుంబాలు. ఈ రోజున నువ్వు చేస్తున్న పని మంచి పని అయితేనే దేవుడు వర్ధలింపచేస్తాడు. అది మంచి ఆలోచన అయితే ప్రభు ఇష్టపడతారు. నీకు నువ్వే హీరో, నా అంత వీరుడే లేడు, నేనే నమ్మకమైన వాడిని, నేనే నీతిమంతుని, నేనే, మిగతాలందరూ డబ్బాని, మిగతాలందరూ జీరో. ఎదుటివాడిని జీరోగా చేసి ఎంతకాలం బ్రతుకుతున్నావు? నీ దృష్టిలో అందరూ జీరోనేనా? నువ్వు ఒక్కడవే నీతిమంతుడివా? జాగ్రత్త. నువ్వు చేసే పని ఎవరికి శాపము తెలుసా? నీ పిల్లలకి, నీ భార్యకి. అందుకే ప్రియ సహోదరుడా, జాగ్రత్త. నువ్వైనా నేనైనా ఎవరైనా ప్రభు దృష్టికి మంచి చేసేవారిగా ఉండాలి. ఒకరిపైన అనవసరంగా నిందలేస్తే నీకేమొస్తుంది? దాని తర్వాత దాని సంతోషం, దాని ద్వారా ఏ తృప్తిని అనుభవిస్తావు నువ్వు? అసలు నీకు మనస్సాక్షి ఎలా ఒప్పుకుంటుంది? ఏ సేవకుని పడితే ఆ సేవకుని వాడు అంటున్నావు, వీడు అంటున్నావు. కొత్తగా ఈ మధ్య సేవకులు కూడా వాడు వీడు. అరే, ఏం ప్రార్థన చేస్తున్నారండి? ఒకవేళ ప్రార్థన చేసేవారైతే, ఒకవేళ మీకు అది వ్యతిరేకం అనిపిస్తే ప్రార్థన చేయండి మోకరించి. ప్రభువే కదిలిస్తాడు. నువ్వు ఎవరిని పడితే నోరు తెరిసేవా అని వాడు వీడంటున్నావు. అసలు నీళ్ళు తగ్గింపే లేదు. ఓ రోషం కలిగి చెప్పేస్తున్నారు ప్రసంగాలు. మనుషుల దగ్గర వహవా అనిపించుకోవడానికి, షబాష్, సూపర్ పాస్టర్, సూపర్ మెసేజ్, మీరు గ్రేట్ అనిపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా మనము మాట్లాడేది ప్రభు చూస్తూ ఉన్నాడు. ఎవరి లెక్క వారు అప్పచెప్పుకోవాలి, అంతేనా? ఎవరి లెక్క మా లెక్క మేము అప్పు చెప్పుకోవడానికి చాలా భయపడతాం. మా ప్రార్థన జీవితం వేరే. మా ప్రార్థన జీవితాన్ని, మా భక్తి జీవితాన్ని జస్టిఫై చేయడానికి యు ఆర్ నాట్ ద రైట్ పర్సన్ టు డిసైడ్. అర్థమవుతుందా? అందుకే నేను చూడండి, ఎవరైతే వ్యతిరేకంగా నిలబడుతూ ఉన్నారో వారిని దేవుడు హతము చేస్తాడు. భయపడకు. ఈ రోజున చాలామంది కుటుంబీకులే వ్యతిరేకం అవుతారు, తెలిసిన వారే వ్యతిరేకం అవుతారు. పక్క నుండి మన పక్కనే ఉంటారు, మనతోనే ఉంటారు. అప్పటి వరకు అదన్నా ఇదన్నా అంటారు, అలా చేద్దాం ఇలా చేద్దాం అంటారు. ఎదురుగా వస్తున్న వారికి గురే ఉంటుంది ఇక్కడ. కానీ పక్కనోడు ఏం చేస్తాడో తెలుసా? నొప్పి తెలవకుండా
మంట రాకుండా, శబ్దము రాకుండా మెల్లగా శత్రువుని ఎలా ఓడించాలని ఎదురుగా ఉన్న సైన్యము చూస్తూ ఉంటే వీడి ఆలోచనలన్నీ కూడా పక్కవాడికి తెలుసు. వీడు ఏ టైంలో ఎలా ఉంటాడో తెలుసు, ఏ టైంలో ఏం చేస్తాడో తెలుసు. నొప్పి రాకుండా, శబ్దం రాకుండా మెల్లగా పక్కనే ఉండి నవ్వుతూనే, మెల్లగా మాట్లాడుతూనే ఇలా చక్కగా ఇలా దింపి కామ్గా ఉంటాడు. దిగిన సంగతి తెలీదు, రక్తం కారుతున్న సంగతి కూడా తెలీదు. జాగ్రత్త. నీవు ఎవరితో తెలుసా పెట్టుకునేది? దేవునితో. దేవుని బిడ్డల్ని ముట్టుకుంటే ఆయన కనుగుడ్డిని ముట్టినట్టే. అందుకే జాగ్రత్తగా ఉండాల్సింది. ఎవరి విషయంలో బాధపడుతున్నారో భయపడకండి. ఎవరి విషయంలో దిగులు పడుతూ ఉన్నారో, మనుషులు డిసైడ్ చేస్తే మనుషుల డిసైడ్మెంట్కి కృంగిపోతూ ఉన్నారా? లేదు బ్రదర్, భయపడకండి, బాధపడకండి. మనం చేయాల్సిన పని చాలా ఉంది. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మధ్యలో మనుషులు వదిలేసినట్లుగా వదిలేసే దేవుడు కాదు. మనుషులు మోసం చేసినట్లుగా మోసం చేసే దేవుడు కాదు. ఆయన శక్తివంతుడు. వాళ్ళ మాటలకి కృంగిపోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా సాగుదాం. ఎందుకంటే మనము చేసేది దేవుని పని. ఆమేన్. జీవము గల దేవుని పని. మనము నిమిత్తులము మాత్రమే. దేవా నన్ను వాడుకోయా అని అడిగాము, ఆయన వాడుకుంటున్నాడు అంతే. ఎన్నిక లేని వారిని ఎన్నుకున్న దేవుడు అండి. మేము జీరో, కానీ దేవుడు నడిపిస్తూ ఉన్నారు. ఆయన లేకపోతే మేము ఏమి చేయలేదు. నిల్, జీరో. ఎవరైనా అంతే. భయపడకండి, భయపడకండి. ప్రభు కార్యం చేయబోతున్నారు. ఆమేన్, ఆమేన్. మనుషులు మాటల్ని పట్టుకుంటే మనం అక్కడే ఆగిపోతాం. కానీ పిలిచిన వాడు మాటల్ని పట్టుకుంటే మనం ముందుకు సాగగలుగుతామా? ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? రోజున ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే వ్యతిరేకంగా నిలబడుతున్నారో, ఎవరైతే నిందలేస్తున్నారో, ఎవరైతే అవమానిస్తున్నారో, ఎవరైతే ఏమి తెలుసుకోకుండా నోరుని ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారో, దానియేలుకు జరిగినట్లుగానే దేవుడు నీకు కూడా చేస్తాడు. ఆమేన్, ఆమేన్. ఎవరైతే నిందలు మోపారో వారు, వారి పిల్లలు, వారి భార్య, వారందరూ కూడా హతమైనట్లుగా హతము చేసే దేవుడు. ఆయన ఊరుకోరు. నమ్మకంగా ఇంకా రోషము కలిగి పని చేద్దాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభుకి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన జీవము కలిగిన దేవుడై ఉన్నారు. ఆమేన్. ప్రభు మన ఎడల కార్యము చేసే దేవుడై ఉన్నారు. 2 చేతులు పైకెత్తి ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? 2 చేతులు పైకెత్తి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. అంతే అండి. అదే మన విశ్వాసం, అదే మన నిరీక్షణ, అదే ప్రభు కొరకు మనం నిలబడితే ప్రభు మన కొరకు నిలబడే దేవుడై ఉన్నారు. రాత్రికాల సమయంలో ఎంతమంది పతనము చేయాలనుకున్నా దేవుడు మన పక్షాన నిలబడి యుద్ధము చేసే అద్భుతమైన దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. ఆమేన్. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. అందరం కలిసి మనుషులు మూసిన తలుపులు కొన్నైనను
దేవా, నీవు నా కొరకు తెరిచిన తలుపులు అనేకములు. 2 చేతులు పైకెత్తి ప్రభునామని స్తుతిద్దాం. నాదారమా, ప్రభు మన ఆధారమై ఉన్నారు. నా దైవమా, 2 చేతులు పైకెత్తి. పిలిచిన ఈ పిలుపునకు కారణమా, నాదారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ ప్రేమకు సాటి లేదు. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దామండి. దీన మనసు కలిగి ప్రభు సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకుందాం. దానియేలు ఎంత భయంకరమైన పోరాటాలు వచ్చినా ప్రభు పాదాలు పట్టుకోవడం మరవలేదు, విడువలేదు. అందుకనే ప్రభు దానియేలు పక్షాన నిలబడ్డాడు. ఈ రాత్రికాల సమయంలో అందరం కలిసి ప్రభు నీకే మహిమ తండ్రి, పిలిచిన నీవు నమ్మదగిన దేవుడవు. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు, మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు, మనోవేదనతో పరిగెత్తినను నన్ను వెంటాడి నీ సేవను చేసితివి, నాదారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా, నాదారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా, ఈ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ ప్రేమకు సాటి లేదు. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా, నా ఆధారమా,
చేతులు పైకెత్తి ప్రభుని స్తుతించడం ప్రారంభిద్దామా? ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఎలాంటి పరిస్థితిలో బాధపడుతూ ఉన్నారు, దిగులుతూ ఉన్నారు, దేవుడు సహాయం చేసే దేవుడై ఉన్నారు. కృంగిపోకండి, ప్రభు పైన ఆధారపడదాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని భయంకరమైన ఇబ్బందులు వచ్చినా మొదటిగా మనం నిలబడాలి. ఆమేన్. ప్రభు కార్యం చేస్తారు. ఆమేన్, ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో అందరం కలిసి ఓ అద్భుతమైన వాడా మీకే స్తోత్రం అయ్యా, మేము నమ్మకమైన వారిగా నిలబడాలయ్యా, నమ్మకమైన క్రైస్తవులుగా నిలబడాలి. ఎన్ని ఆటుపోటులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు మమ్మల్ని వెంటాడినా, ఏ సమస్యలు వచ్చినా ప్రభా, మేము మా కుటుంబాలు ఆగిపోయే వారిమిగా కాదయ్యా, సాగిపోయే వారిమిగా ప్రభా మేము ముందుకు సాగుతుముగాక అని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా, ఏ విషయంలో ఎవరు కూడా విశ్వాసాన్ని కోల్పోకూడదు అయ్యా. సమస్యలు వస్తున్నాయని, ఇబ్బందులు ఇరుకులు వస్తున్నాయని, కష్టాలు వస్తున్నాయని, అనారోగ్యం వస్తుందని ఏవి మమ్మల్ని ఏమి చేయలేవు. ఎందుకంటే నీవు మా తోడు ఉన్నావయ్యా. అయ్యా, మాకు సహాయము చేసే అద్భుతమైన దేవుడవై ఉన్నావు. మా బలమంతా నీవై ఉన్నావు అయ్యా. కృంగిన వారిని అయ్యా లేవనెత్తే అద్భుతమైన దేవుడవు కదా నాన్న. మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. మీరే తోడు కావటండి. ఎంతమంది అయితే లైవ్లో ఏకీభవిస్తున్నారో ప్రతి కుటుంబాన్ని అయ్యా మీ చేతులకు అప్పగిస్తున్నాము స్వామి. మీరే సహాయము చేయండి, కృప చూపించమని వేడుకున్నాం. ఎవరు కూడా పడిపోవడానికి వీల్లేదు, ఎవరు చెదిరిపోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరము కూడా బలము పొందుకొని మీలో సాగిపోయే వారిమిగా ఉందుముగాక అని మేము ప్రార్థిస్తున్నాం. కుటుంబాలుగా చేరి కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఎత్తిపట్టి ప్రార్థించే వారిమిగా మేము నిలబడదుముగాక. దానియేలు ముమ్మారు ప్రార్థించినట్లుగా అయ్యా మేము కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా అయ్యా నీవే నా దిక్కయ్యా అని ప్రార్థన చేసే అనుభవంలోనికి నడిపించబడుదుముగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి కుటుంబము వైపు అయ్యా మీ కనుదృష్టి ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా. మీ కృపలో వర్ధలింప చేయమని వేడుకున్నాం ప్రభా. ఇదిగోండి ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని వేడుకున్నాం. ఈ అంత్యకాల దినాలలో అయ్యా మీ కొరకు నిలబడే వారిమిగా ఉండుట కృప చూపించండి. సమస్యల వైపు కాదయ్యా, నీ వైపు చూచే వారిమిగా మీ ముందుముగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుటుంబాలుగా చేరి ప్రతి పరిస్థితిని అయ్యా ఇదిగోండి ప్రార్థనతో జయించే వారిగా మీరు ప్రతి కుటుంబాన్ని లేపమని వేడుకుంటున్నాము స్వామి. కృప చూపించండి, అద్భుతము జరిగించండి, నీ కృపలో వర్ధలింప చేయండి అయ్యా. ఇదిగోండి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము కలుగును గాక, అనారోగ్యం ఆరోగ్యకరంగా మార్చబడును గాక. మీ కొరకు అయ్యా ఇదిగో నిలబడే వారిగా లేవనెత్తండి. ప్రతి ఒక్క వ్యతిరేకమైన పరిస్థితులు తారుమారవును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి పరిస్థితి అనుకూలంగా మీరు మార్చండి ప్రభా. సహాయం చేయండి. చేసిన ప్రతి ప్రయత్నంలో పనులలో మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభా. మా ప్రియులు మా ఆప్తులు ప్రభా ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. మీ మంత్రము కూడా ఐక్యతతో మీ నామాన్ని మహిమ పరుచుదుము గాక అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగోండి మీ మందిరము అయ్యా ఎల్లప్పుడూ కూడా ఒకరినొకరు బలపరుచుకుంటూ, ఒకరు ధైర్యపరుచుకుంటూ అయ్యా మీ నామాన్ని మహిమపరుస్తూ ప్రభా ఇదిగోండి అనేకుల కొరకు, నశించిపోతున్న వారి కొరకు అయ్యా రోషము కలిగి బ్రతుకుదుము గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయము చేయండి ప్రభా, కృప చూపించండి. అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ప్రతి ఆటంకాలపైన విజయము దయచేయండి. మీరే అద్భుతము జరిగించండి. మీరే సహాయం చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్.